దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన తిరుమల దేవస్థానం వరుస వివాదాల్లో అయితే చిక్కుకుంటుంది. మొన్నటికి మనం చూస్తేనేమో తిరుమల లడ్డు వ్యవహారం, కల్తీ వ్యవహారం, దాంట్లో ఒక 3 డైరెక్టర్లను అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు నిన్న చూస్తేనేమో తిరుమలలో గోమాతలు మరణిస్తున్నాయి, 100కు పైగా గోమాతలు మరణించినాయి అంటూ ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది భూమన కరుణాకర్ రెడ్డి బయటపెట్టారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు తిరుపతి బోర్డుకి, ఈయన ఒకప్పుడు తుని రైలు ఘట్టంలో ముద్రగడ పద్మనాభం దగ్గరికి వచ్చి మాట్లాడి రైలు తగలబెట్టే దాంట్లో కూడా ఈయన హస్తం ఉందని అప్పుడు విపరీతమైన ప్రచారం జరిగింది. అదుట్లో ఈయన ఘనాపాటి. ఇప్పుడు తిరుపతిలో లడ్డు కల్తీ, నేతిలో కల్తీ, పాలల్లో కల్తీ, పశువులు దానాలో కల్తీ, ఇలాంటి కల్తీలో వయసురీత్యా కొన్ని ఆవులు చనిపోవటం జరుగుతుంది. అది ఎక్కడ మనం రైతులు అయినా అంతే, ఎక్కడైనా అంతే. సరే, ఇప్పుడు ఈవో గారు ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్తున్నాడు 40 ఆవులు చనిపోయి, సుమారు 40-45 లోపు చనిపోయినాయి అంటున్నాడు. భూమా కర్ణాటకలో 100 దాకా చనిపోయినాయి అంటున్నాడు. ఈయన 5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నప్పుడు మరి ఎన్ని ఆవులు చనిపోయినది, ఎందుకు ఈయన బయటికి చెప్పలేకపోయాడు? ఆయన చెప్పచ్చు అప్పుడు, ఎందుకు చెప్పలేకపోయాడు ఇక భూమా కరుణాకర్ రెడ్డి గారు? ఏమి లేదు, కల్తీ పశువులు పెట్టే దానిలో కల్తీయే ఇన్కమ్. ఆడ ఉన్న బిల్డింగులు పడగొట్టి కొత్త బిల్డింగులకి ఇన్కమ్. ఈ రకంగా దాచుకోవటం తప్పితే భూమి ఇలా దేవుడి మీద ప్రమాణం చేస్తానని చెప్తున్నావు. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు దాన్ని ఎందుకు నీ 5 సంవత్సరాల్లో గోవులు సరిపోలేదా? నువ్వు చెప్పు, నీ ఆత్మ పరిశీలన చేసుకుని ఒకసారి చెప్పు కరుణాకర్ రెడ్డి గారు. సరిపోలేదా ఆవులు నీ 5 సంవత్సరాల్లో? నువ్వు తిరుపతి బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని కుంభకాలు జరిగినాయి? నెలకే 3 సార్లు వచ్చే మినిస్టర్లు కూడా ఉన్నారు నీ హయాంలో, పెద్దిరెడ్డి గారి హయాంలో. 3 సార్లు విఐపి దర్శనాలు ఒక మినిస్టర్కి అయితేనేమో, ఒక ఎమ్మెల్యేలకి అయితేనేమి. మరి వాటిలో టికెట్లు ప్రజలకు సేవగా చేయాల్సిన దర్శన టికెట్లు 300 వాళ్ళే తీసుకొని వెళ్తుంటారు, ఆయనలో పెడుతుంటారు. 1 నిమిషంలో అయిపోతుంది. ఇప్పుడు ముందాడు తెలిసినాడేమన్నా ఒక 10 నిమిషాలు తీసుకున్నాడు, వెనకడ పోయే తెలియక ఆ టికెట్ కూడా ఉండట్లా. ఇదేగా మీరు చేసింది ఘనకార్యం. దీన్ని ఇప్పుడు పశువులను అడ్డం పెట్టుకుని ఏదో చనిపోయిన పశువుల మీద కూడా మీరు దుష్ప్రచారం చేస్తున్నారంటే మరి బ్లూ డైమండ్ అని చంద్రబాబు నాయుడు జ్ఞాపకం పెట్టారు. మరి 5 సంవత్సరాలు అధికారం ఉన్నారు. ఆ బ్లూ డైమండ్ గురించి ఏమైనా విచారణ చేయగలిగారా? అది తీసుకెళ్ళగలిగారా? ఆయన ఎవరో పైన ఆస్థాన పూజారి దీక్షితులు, ఆయన పేరు ఏదో ఉందండి, ఆ రమణ దీక్షితులు గారు, ఆయన చేత కూడా చేయించారు. ఆయన ఇళ్ళలో కరుణాకర్ ఇంట్లోకి పోయి ఈయన రైతులు కూడా పూజలు చేసే ఘనుడు. ఇది వాస్తవం కాదా? కరుణాకర్ రెడ్డి గారు మీ ఇంటికాడ పూజలు చేయించుకుంది ఒక తిరుపతి దేవస్థానం చేయాల్సిన అర్చకుడు మీ ఇంట్లో వచ్చి పూజలు చేశాడు. ఇది నిజం కాదా? అతన్ని ప్రభువులు పెట్టి మీరు అతని చేత బ్లూ డైమండ్ పోయింది అని చెప్పించినట్లు ఆయన కూడా ప్రథముడు. మరి ఆయన ఇవాళ ఏం మాట్లాడి 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎందుకు దాన్ని బయటికి తీయలేకపోయాడు కరుణాకర్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రి గారు కానీ మీరందరూ గత ప్రభుత్వంలో ఎందుకు తీయలేకపోయారు? దాని మీద సమాధానం చెప్పును. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే ఆయన ఏంది, ఇంకా నా మనుషులు ఉన్నారు, వాళ్ళే నా కళ్ళు, వాళ్ళే నా చెవులు అంటున్నాడు కదా. 2000 మంది నా మనుషులు ఉన్నారు అంటున్నారు కదా. దాన్ని ఎలా చూడాలంటారు? తిరుపతిలో కూడా ఇప్పుడు కూడా అన్యమస్తుతులు ఉన్నారు. కరెక్ట్గా కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు అక్కడ ఒక తిరుపతిలో ఏందండి, ఇప్పుడు మన సెక్రటరీలో లేరా? వాడు వెంకటరామరెడ్డి గారు సచివాలయం ఉద్యోగస్తులు, ఆయన లీడర్ కావాలి, ప్రెసిడెంట్ కావాలి. ఆయన కోవర్టులు లేరా? ప్రతి ఐఏఎస్ ఆఫీసర్లో లేరా? పోలీసు డిపార్ట్మెంట్లో లేరా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో లేరా? ఎక్కడా లేరు. అవినీతి, డబ్బు సంపాదన తప్పితే రెండోది తెలియననే ఒక వ్యవస్థ 5 సంవత్సరాలు నడిచింది. అధినాయకుడి కానించి మొదలుకుంటే విఆర్ఓ స్థాయి దాకా, ఎక్కడి దాకా ఎందుకు పింఛన్ ఇచ్చే వాలంటీర్ల దాకా డబ్బు 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 సంపాదన, డబ్బులు జేబులు వేసుకుంటా తప్పితే ఏదన్నా ఉందా? ఇదంతా అక్రమం. ప్రతి చోట ఇది అరాచకం పేరుకుపోయింది. ఇలాంటి దాన్ని ఖండించాలంటే ఏరువేత ఇయ్యాల 11 మంది 12 మంది పోలీసులు సస్పెండ్ చేశారంటున్నారు. సస్పెండ్ చేయటం కాదండి, ఎంక్వైరీ తీయాలి వాళ్ళ మీద. సిఐడి చేత ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయించి అసలు ఏమిటి ఇలా లోతుపాత ఆలోచించాలి.
పోలీస్ అంటే ప్రజల రక్షకుడు. ప్రజలు ఇచ్చే పన్నులతోటి వాళ్ళకి జీతాలు ఇచ్చే ప్రజలను కాపాడాల్సిన వాడు పోలీసు. అసలు పోలీసు తలుచుకుంటే ఇలా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో పట్టుకోలేరా? తెలుసు. కాలయాపన. వాళ్ళు పట్టుకోగలిగితే 24 గంటలు చాలండి. లూప్స్ లైన్ ఉన్నాయి. అది ఇప్పుడున్న ప్రభుత్వం ఏమిటా ఎక్కడ లోపం జరిగితే కనిపెట్టలేకపోతుందనేది చెప్పుకోవడానికి మాత్రం అది వాస్తవంగా మేము కూడా అంగీకరిస్తున్నాం. ఇంకొక విషయం చెప్పుకుందాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని అసభ్యకరంగా తిట్టిన వ్యక్తులు ఒక మినిస్టర్లో 5-6 ఉన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వులు చిందించాడే కానీ వాళ్ళని ఖండించాల. వాళ్ళని కనుక ఖండించి మీరు ఈ రకంగా అసెంబ్లీలో మాట్లాడకూడదు, అతను మా తండ్రి లాంటి వాడు, మా తండ్రి సముజ్జయించే నాయకుడు, భాష మార్చుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయాల ఖండించి కనుక ఉన్నట్లయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 10 సీట్లు కాదు, ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది. అది ఆయన ఖండీలోపోయటం ఏంటంటే తిట్టిని వాళ్ళకి పదవులు ఇచ్చే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారిది. ఉదాహరణ, మంగళగిరిలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అమ్మగారిని అది విత్డ్రా చెప్పి ఈయన శాశ్వత అధ్యక్షుడు ఎన్నుకోవడానికి ఒక మీటింగ్ పెట్టారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు లక్ష్మీ పార్వతితో బహుశా రోజా గారి దగ్గరికి వెళ్ళి చెవులో మైకులు కూడా లాగినాయి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని నోటికొచ్చి తిట్టమన్నాడు. వాళ్ళని, వాళ్ళ కొడుకుని, వాళ్ళ కుటుంబాన్ని నోటికొచ్చి తిట్టమని చెప్పి మైకుల్లో కూడా లాగినాయి. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? ఇది ప్రజలు గ్రహించాలి. ఇది ఎక్కడి నుంచి సంస్కృతి వచ్చిందా అంటే అధినాయకుడి నుంచి. ఇవాళ అదే సంస్కృతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీకి అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ నమ్ముకున్న కార్యకి తండ్రి లాంటి వాడు. తండ్రి బిడ్డ తప్పు చేస్తే ఆ బిడ్డని చదువుకునేటప్పుడు దొంగతనం చదువుకోకపోతే తండ్రి దండిస్తాడు. అలాగే ఈ చెబ్రోలు కిరణ్ అనేవాడిని కొంచెం దండియడం జరిగింది. ఎందుకంటే నా తల్లిని ఒకటే, నీ తల్లిని ఒకటి, పరాయి తల్లిని ఒకటి, అందరూ తల్లులు ఒకటే స్త్రీని. ఇది ఎట్లా అంటే ఇప్పుడు పేరు నాన్నగారి భార్య ఈ కోటా బియ్యం కుంభకోణంలో అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులే, ఏది పదవిలో ఉన్న నాయకులే ఆమె మీద ఏదో తప్పుడు ప్రచారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఖండించాడు. మహిళల జోరికి నోటీసు దూరంతో ఏం మాట్లాడకూడదు, పద్ధతి ప్రకారం చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తీసుకోవాలి, కానీ మహిళలను గౌరవించాలని చెప్పి ఆనాడే చెప్పాడు చంద్రబాబు నాయుడు. దానికి కట్టుబడి ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు మేము కూడా జాగ్రత్తగా చూసి ఇప్పుడు వైఎస్ భారతి అంటే మాకు ఎవరు, మేము ఆ దగ్గర పోగలుగుతామా? పేపర్లో చూడటమే కానీ ఈ షేబ్రోలు కిరణ్ అని వాడు పోగలుగుతాడా? ఎందుకంటే అందరికి అవసరం. ఇంతకుముందు భువనేశ్వరిని తిట్టారనే ఆక్రోశంతో పార్టీ కార్యక్రమం చంద్రబాబు మీద అభిమానం, పార్టీ అభిమానం మీద ఇట్లా అభిమానం మీద అది కొంచెం ఏదో కొంతడు కూసి కూడుందో తిట్టుండొచ్చు. అది తప్పు, ముమ్మాటికి తప్పు. ఇప్పుడు వల్లభవిని వంశీకరణ కొడాలి నానికి వీడికి తేడా ఏముంది? వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళ ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఒక అప్పుడు జైల్లో ఉండడు, ఎక్కడికి పోదు. అట్టనే ఈయన కూడా ఉన్నాడు. వీడి సామాన్య కార్యకర్త, వీడి దగ్గర ముందు లేదు వెనక మన ఏమి లేదు. వీడి పేరు మీద పార్టీ అభిమానంతో వాగాడు. ఎందుకంటే తల్లి లాంటి బోసలు తిట్టి నా తల్లి తిట్టినట్టు తిట్టు గోరుగడు అన్నిల సంగతి తీసుకుంటే ఎంతమంది అండి అసలు ఇవన్నీ. ఇక చంద్రబాబు మాట అప్పుడు పేరు ఏమన్నాడు చంద్రబాబుని? చంద్రబాబు నాయుడు గారు విఘ్నత గల మనిషి, అతన్ని ఇలాంటివి ఒప్పుకోడని చెప్పి పేరు ఒక పక్కన ఒప్పుకున్నాడు. వేలు వచ్చిన తర్వాత నా ఎంట్రు కూడా నా బొచ్చు పీకలేడు అన్నాడు. అదే పేరు నాని ప్రెస్ మీట్లో అన్నాడు. ఎక్కడ ఉందండి సంస్కృతి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు వయసులో చిన్నవాడు, భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలంటే దొడ్డుదారులు, కక్షల కార్పుణ్యాలు, సంపటాలు ఇవన్నీ నువ్వు నేర్పిన విద్యలే. ముందు నువ్వు అది తగ్గించుకొని భవిష్యత్తులో నువ్వు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను తప్పితే నీ మీద వ్యక్తిగతంగా ఎలాంటి మాకు దేశాలు లేవండి. సరే, ఒక పక్కన సొంత పార్టీ కార్యకర్తనే అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇంకా దాడులు జరుగుతున్నా సరే ఖండించకుండా వదిలేస్తున్న జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు ప్రవర్తనను ఎలా చూడాలంటారు? ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలను కాపాడిన బాధ్యత అధినాయకుడిదే. కోటి సభ్యతలు తీసుకున్న ఈ పార్టీకి
ఒకడు కాకపోతే ఇంకోటి చేస్తాడనే మాట పక్కన పెడితే ఉన్నవాడిని కాపాడుకోవడానికి నువ్వేం చేయాలి? ఒకటికి 2 సార్లు చెప్పి చూడాల్సిన బాధ్యత ఉంది. తప్పు చేయకూడదు కార్యకర్తగా, పార్టీ కోసం ఉండాలి. అలాగే పార్టీ కార్యకర్తలకి ఇప్పటికి దగ్గర సంవత్సరం అయిపోవస్తుంది. నామినేట్ పదవులో నానబెడుతున్నారు అనే ఒక ధోరణి ఏర్పడింది. ఈ దాడులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించట్లేదు? ఇంకా రెచ్చగొడుతున్నాడు ఎందుకు? అంతర్యుద్ధాలు వస్తాయి, ఇలాగే జరుగుతుంటే గనక మా వాళ్ళు రెచ్చిపోతారంటే ఆయన ఇంకా రెచ్చగొట్టే ద్వారానే ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనుకోవచ్చు అంటారు. తక్కువ నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు గడవనేయండి. వైఎస్ఆర్ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి యథాలాపనగా గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏ విధంగా ఎట్ట సృష్టించాడో తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు మీడియాలతోటి ఆయనకి దగ్గర 23-24 ఛానల్స్ ఉన్నాయండి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి చెప్పండి? ఏమి లేవు, 1-2 ఉన్నాయి ఈ యూట్యూబ్ ఛానల్. అదే జగన్మోహన్ రెడ్డికి 25-30 ఉన్నాయి. ఆయనకి ఎందుకంటే ఆర్థికంగా ఇప్పుడు ప్రతి వాడు సంపాదించుకున్నాడే. గనులు కానించి, మట్టి కానించి, మైనింగ్ కానించి, ఇసుక కానించి, కోటా బియ్యం కానించి ఎవడక వాడు కోట్లు గడించుకున్నారు. ఈ గోరంట్ల మాధవ్ కూడా పోలీసు నుంచి ఎంపీ దాకా అయ్యాడు. మరి ఆయన జమన్ రోడ్డు కోసం మాట్లాడతాడు, తప్పు లేదు. ఆయనకి తాడేపల్లిలో పార్టీ ఆఫీసు మీటింగ్ వచ్చిన గోరంట్ల మాధవ అరెస్ట్ చేసిన ఈ శివపురుల కిరణ్ కొట్టడానికి ఎందుకు అంత దూకుడుగా వచ్చాడు అంటే పోలీసుల నుంచి ఏదో న్యూస్ కాబట్టే గోరంట్ల మాధవ వచ్చాడు. అతను సన్నబోయాడు, అతను హత్య చేయబోయాడు. నేర కింద కేసు పెట్టాలి ఇప్పుడు గోరంట్ల మాధవ్ మీద. లెక్క అయితే పోలీసులు శివపురుల కిరణ్ చంపటానికి హత్యా ప్రయత్నం చేశాడనే కేసు ఆ సెక్షన్లో పెట్టి గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు. కానీ ఈ సెక్షన్లు పెట్టాలి, ఎందుకంటే రేపు బెయిల్ రావడానికి ఇప్పుడు ఈ కుంభకోణాలు అన్నింటిలో కోర్టులో బెయిల్ వస్తున్నాయి 3వ రోజు. అసలు ముందు సిబిఐలో ఎంక్వైరీ చేయకపోతే వీళ్ళకి బెయిల్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లా. ఈ పోలీసు డిపార్ట్మెంట్ అనేది సరైన సెక్షన్ పెట్టాలి. అంటే 41 సెక్షన్లు పెట్టి అది ఒకటి ఇస్తున్నారు. ఇంతకుముందు లేవు ఈ 41. అప్పుడు ఏం చేసి కార్యకర్తలు మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు దుంపుడు కొట్టారుగా, కీళ్ళు ఎరగొట్టారు, సావు దెబ్బలు కొట్టారు. ఇవాళ ఒక ఏంటంటే డాక్టర్ ప్రభావిత ఎవరు పోయినసారి కృష్ణరాజును కొట్టినావా ఎంత తెలివిగా తప్పుకుందండి. పేపర్ చూసి ఏం తెలియకుండా సంతకం పెట్టింది. ఆ దెబ్బ అంటే తెలియదండి ఎవరికైనా. ఒంటి మీద వాతలు పడి కాళ్ళు పొంగి ఎర్రగా ఉంటే ఆమెకంటే దెబ్బలు తెలియదంట. ఇలాంటి సంస్కృతే జగన్మోహన్ రెడ్డి గారు మార్పు వచ్చినది మాట. ఆయన రూటు ఆ రూటు, మీ రూటు ఈ రూటు, మీది ఈ రూట్ అయినా నీకు ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అందించడమే ప్రథమ ధ్యేయం అయితే కావచ్చు. నువ్వు సంక్షేమ కార్యక్రమం అందించు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి, కానీ కార్యకర్తను కూడా కాపాడాలనే బాధ్యత మీ పైన ఉందని చెప్పి మనసారా కోరుకుంటున్నాం.